యావన్ మందికి భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజున నవంబర్ 26 మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అటు దేశ రాజధానిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర రాజధానిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రభుత్వ జీవో ద్వారా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగాలని నిర్దేశించుకొని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఏమిటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత? మరి ఎందుకు మనం ఇక్కడ సెంటర్ లో కూర్చొని ఇప్పటిదాకా ర్యాలీ చేసి మానవహారంగా ఉంటూ ప్రజలకి ప్రదర్శనలా కనబడుతున్నాం అంటే ఈనాటి తరం ఆనాటి త్యాగాల్ని మర్చిపోయి ఉండొచ్చు, ఆనాడు జరిగిన పరిణామ క్రమాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మరొకసారి వాళ్ళకి అవన్నీ గుర్తు చేసుకుని ఒక స్ఫూర్తిని కలిగించే విధానమే ఇటువంటి సెలబ్రేషన్. మరి ఏమిటి అంటే, మనకు స్వాతంత్ర్యం 47వ సంవత్సరంలో సిద్ధించిన 1947 ఆగస్టు 15 వచ్చినా కూడా మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో నిమగ్నమై ఉంది. 2 సంవత్సరాలకు పైగా ఆ ప్రక్రియలో ఉంది. 1949వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అందులో రాజ్యాంగ సభలో మహానుభావులు మహామహులందరూ కూడా, అదే విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన అంబేద్కర్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజున ఆ రాజ్యాంగ సభలో కొలువు తీరి రాబోయే భారత తరాలకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎలా సాధ్యమవుతాయి, వాళ్ళ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి. మరి ఇది అనేక భాషలు కలిగినటువంటి దేశం, అనేక మతాలు కలిగినటువంటి దేశం, అనేక కులాలు ఉపకులాలు ఉన్న దేశం. మరి ఇలాంటి దేశంలో ఆ రోజు బ్రిటిష్ వారు అన్నారు, లేదా యూరోపియన్లు కూడా అన్నారు, అసలు ఈ దేశం మనలేదు, మనుగడ సాగించలేదు, విఫలమైపోతుంది, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ లేదా భారత ఐక్యత విఫలమై తీరుతుందని ఆనాటి స్వార్థపరులు యూరోపియన్లు